ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందని నేను అనుకోలే. జేబీ అన్న గారు ఇద్దరము మాట్లాడిన తర్వాత నేనైనా జేబీ అన్ననైనా ఇక్కడున్న ఎవరైనా కూడా ఒక స్థాయికి వచ్చిందన్నా, గౌరవించబడుతున్నామన్నా, ఒక పక్క పార్టీ, ఒక పక్క ప్రజలు, ముఖ్యంగా మీరు జర్నలిస్టుల యొక్క సహకారం లేకుండా, మీడియా ప్రోత్సాహం లేకుండా మేము ఈ స్థాయికి ఎప్పుడు రాలేము, రాబోం కూడా. ఒకవేళ ఆయన మిడిగుడ్లు వేసుకొని చూసి ఆయన ఏమన్నా నేను దైవాంశ సంభూతుల్లాగా తిరుపతిలో ఫీల్ అయితే మేమేం చేయలేం. కానీ మీరు లేకుండా మేము లేవు, మీరు లేకుండా మేము లేవు. జర్నలిస్టులకి ఏదో చేయాలని కూటమి ప్రభుత్వం, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు, ఈ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లోకేష్ గారు పాదయాత్ర చేపడుతున్నప్పుడు, జేబీ అన్న గారి మీద కేసులు పెట్టినా, మురళన్న గారి మీద కేసులు పెట్టినా, రవినాయుడు మీద కేసులు పెట్టినా, ఎవరి మీద కేసులు పెట్టినా, ఏం చేసినా, మమ్మల్ని ఇబ్బంది పెట్టినా, హౌస్ అరెస్టులు చేసినా, జైలుకు తీసుకెళ్ళినా, జైల్లో పెట్టినా మీరు మాకు అండగా నిలబడ్డారు. ప్రతి ఒక్కరికి రుణం తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు రుణం తీర్చుకునేదానికి ముందుకు వస్తాం. దాంట్లో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయం. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి తీరుతాం. ఒకరికి ఇద్దరికి కాదు, ఒకరికి ఇద్దరికి కాదు, ప్రతి ఒక్కరికి అది హైవేకైనా, మంగళం దగ్గరైనా, రేణిగుంట దగ్గరైనా, తిరుపతిలో అయినా, ఎక్కడున్నా మీకు ఉపయోగపడే భూములు, ఇంటికి నివాస యోగ్యమైన భూముల్ని మీకు ఇంటికి ఇచ్చి తీరుతాం. దీంట్లో పీక్కునేవాడు ఏమైనా పీక్కోమని చెప్పు, ఏమైనా పీక్కోమని చెప్తున్నాం మేము. నువ్వు ఎంటుకులు పీక్కున్నా, షర్టు గుండీలు పీక్కున్నా, ప్యాంటు పీక్కున్నా పీక్కో. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చి తీరుతాం. దాంట్లో వేరే ఆలోచన లేదు. జర్నలిస్టుని ఇబ్బంది పెడితే, జర్నలిస్టులకు ఇల్లు లేకుండా చేయాలని చూస్తే, జర్నలిస్టులు పొట్ట కొడితే ఊరుకునే ప్రసక్తే లేదు. వీళ్ళు మా కుటుంబ సభ్యులు, ఎక్కడున్న వాళ్ళంతా మా కుటుంబ సభ్యులు. నాకు ఇల్లు లేకపోయినా పర్లేదు, కానీ నా కుటుంబానికి ఇల్లు ఉండాలి. ఆ విషయంలో రాజీ పడం. మా లోకేష్ గారు చెప్పింది అదే, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అదే, పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే. అయితే మీకేదన్నా అనుమానాలు ఉంటే గౌరవమైన వ్యక్తులు సాక్షి నుంచి కూడా ఒకరిని పెట్టచ్చు మెంబర్గా. ఇప్పుడు నాకు స్టూడెంట్ డేస్ నుంచి చూస్తున్నా నాగరాజ్ సార్, అలాంటి వాళ్ళు డిగ్నిఫైడ్ పర్సన్స్ ఇక్కడ ఉన్నారు. మీరు పెట్టండి, సాక్షి జర్నలిస్టులు పెట్టండి. ఇక్కడ ఉన్నారు, వర్మ సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు, పెట్టండి. మాకేం ఇబ్బంది లేదే. ఏదో ఒక అపాండం వేయాలని, ఏదో ఒక రాజకీయం చేయాలని నేను చెప్తున్నా. ఎక్కడున్న జర్నలిస్టులకు కానీ, కార్తీక్ అన్నకు కావచ్చు, రాజు సార్కి కావచ్చు, అందరికీ చెప్తున్నాం, మీరు రండి. మీలో మేము ఒకరం. మా పార్టీ మీ పార్టీ, ఇది ప్రజా పార్టీ. మీ దగ్గర మీ ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం ఇది. ఈడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువలా. కష్టకాలంలో మీరు మాకు అండగా నిలబడ్డారు. రుణం తీర్చుకునే టైం వస్తే రుణం తీర్చుకుంటాం. ఎవరు అడ్డు పెట్టినా జేసీబీలతో తొక్కించుకొని వెళ్తాం. మొహమాటలే, మీరే చెప్తారు కదా, తొక్కించుకొని వెళ్తున్నారని. తొక్కించుకొని వెళ్తాం. మీరు రౌడీలు అంటున్నారు. ఒకరిని నాకేమో పేట రౌడీ అని పెట్టారు, ఇంకొకరికి మా అన్నకేమో ఆకు రౌడీ. నిజంగా అభినయ్ రెడ్డికి, గంజాయి రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నాం. నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. నిజంగా మొన్నటి వరకు ఈ కరుణాకర్ రెడ్డిని ఎదిరించే వాళ్ళు లేరు అనుకుంటా ఉన్నారు. నేను తిరుపతి నన్ను చూస్తే ఊరికిపోతుంది అనుకుంటా ఉన్నాడు. ఆయన ఆ భ్రమలో ఉన్నాడు. బొమ్మన కుటుంబం తిరుపతి అడ్డా అనుకుంటా ఉన్నారు. అలాంటి వాళ్ళు భయపడి వస్తున్నారు. ఇప్పుడు నిద్ర లేవంట అక్కడ.
జేబీ శ్రీనివాస్ రవినాయుడు పడుకున్నా లేచిన ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకో వారం రోజులు రోజు పెడతారు, బ్రహ్మాండంగా పెట్టండి, మాకు కూడా పబ్లిసిటీ కావాలి. మాకు ఒక 50 కోట్లు పబ్లిసిటీ ఇచ్చారు, నిజంగానే 50 కోట్లు. జేబీ అన్నకి నాకు ఖర్చు లేకుండా పోయింది, ఇంకేం అవసరం. సందుకు చెప్పారు, అవును రౌడీలమే, అరాచకవాదులకి, ఉన్మాదులకి, కబ్జా కోరులకి, మహిళలను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, గంజాయి అక్రమ రవాణా చేసే వాళ్ళకి, యువతను ఇబ్బంది పెట్టే వాళ్ళకి, యువతను పెరదారి పట్టించే వాళ్ళకి రౌడీలమే. రావణుడు చెప్పిన రాముడు రౌడీ అయితే నేను రౌడీనే, జేబీ అన్న రౌడీయే. కంసుడు చెప్పిన కృష్ణుడు స్వామి రౌడీ అయితే మేము రౌడీలమే. ధర్మ పరిరక్షణ కోసం తిరుపతిలో మిమ్మల్ని శాశ్వతంగా తరిమి కొట్టడంలో మేము రౌడీ అవతారం ఎత్తే రౌడీలు అవుతాం. ఎవడు చెప్పుకోవయ్యా, చెప్పుకో, ఐ డోంట్ కేర్. 62,000తో నిన్ను ఈ చెంప ఆ చెంప పెట్టి పల కొడితే కబ్జాల గురించి నువ్వు మాట్లాడతావా? నువ్వు నీ క్లాస్మేట్స్, ఒకరికేమో పోలీస్ స్టేషన్లు, ఒకరికేమో కొండ, వాడికేమో రెవెన్యూ, వాడికేమో మున్సిపాలిటీ, అప్పనంగా ఎవడబ్బా సొత్తునిచ్చావు? మా దగ్గర డేటా లేదనుకున్నావా? ఒక ఆయన 29 ఇళ్ళు ఉన్నాయి మీటర్లు, మా దగ్గర ఉంది, మేమే అధికారంలో ఉండేది, మా దగ్గర డేటా ఉంది. పోలీస్ స్టేషన్లో వీళ్ళ ఆయన సొత్తు అయినట్టు పోలీస్ స్టేషన్లో కూర్చొని సెటిల్మెంట్లు చేయాలా? ఎస్ఐల్ని సిఐల్ని పెట్టుకున్నా. ఇదే జీవకోణంలో బాధితులంతా లిస్టు కట్టుకున్నారు. మేము చెప్తున్నాం, భూమన కుటుంబ బాధితులు రండి, హక్కున చేర్చుకుంటాం, ప్రతి సమస్యకి పరిష్కరిస్తాం. ఎక్కడయ్యా సెటిల్మెంట్లు? జర్నలిస్టులు సహాయం పడతారు, వీళ్ళు నిరుపేదలు, వాళ్ళకు వచ్చే జీతం సాలిన జీతం, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు. తమ్ముడు అని పిలిస్తే పలుకుతాము, అది మా ధర్మము. నీ మాతో ఒకే ఛానల్కి ఇచ్చుకోలా, మా మీద రోజు అక్కసు కక్కే వ్యక్తులు రాసే వాళ్ళ మీదకి ఇచ్చుకోలా. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తాం, ఇది మా బాధ్యత, ఇది కూటమి బాధ్యత. ఆ విషయంలో రాజీ పడం. ఏ ఛానల్ అయినా, సాక్షికైనా ఇస్తాం, జర్నలిస్ట్ అయితే ఇస్తాం, ఎట్టట్టుకుంటావు చూస్తాం. మేము అడుగుతున్నాం. ఆమె పేరేం పేరు? ఆమె నిజంగా పెద్ద ఆమె కూడా ఎవరో మాకు తెలియదు. తులసమ్మ ఆ మహాతల్లి నిజంగా మాకు ఆమెను చూస్తే బాధ చేస్తూ ఉంది. ఎందుకు బాధ చేస్తాం తెలుసా? అసలు దొంగలు వీళ్ళే. ఆమె తులసమ్మకు అన్యాయం చేసింది వీళ్ళు, మేం కాదు, కూటమి ప్రభుత్వం కాదు. ఏమయ్యా నువ్వు ఆడ సచివాలయం టెంకాయ కొట్టావు కదా, ఎవరు కొట్టిందా? తులసమ్మ భూములేనే కదా నువ్వు సచివాలయం టెంకాయ కొట్టిందా? ఆ రోజు తులసమ్మ కనపల్లా, పాపం మంచం మీద పడుకోబెట్టావే, ఆమె నడిచి ఆమెను కూడా వద్దు కూర్చోమ్మా, కూర్చో, పడుకో, ఏడు బాగేడు. ముందుగా ఒకరిని పంపించి ఎలా ఏడవాలి, ఎలా మాట్లాడాలి. నిజంగా ఆ మహాతల్లికి మేము కూడా భరోసా ఇస్తున్నాం, నీకు అన్యాయం జరగనివ్వు. మేము చెప్తున్నాం, ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికి అన్యాయం జరగనివ్వు, ప్రతి బాధితుడికి అండగా ఉంటాం. అయితే 2000 నేను ఇస్తున్నాను మీకు డాక్యుమెంట్. బహుశా ఆయన మధ్యాహ్నం వరకు వెయిట్ చేసినారు, ఇదేంది అని అర్థం కాక ఏదో ఒకటి ఎవరో రెచ్చగొట్టారు, పాపం వచ్చేసినాడు. 2022లో ఈయనే శాసనసభ్యులు వీళ్ళ నాన్న, ఈయన ఏకగ్రీవంగా, అంటే ఇప్పుడు జేబీ అని చెప్పినట్టు ఓట్లు వేసుకోకుండా ఒక 150 మంది లైన్లో పెట్టేసి నామినేషన్ అయిన కార్పొరేటరు, ఆ కార్పొరేటరు ఎవరైతే ఉన్నారో ఆ డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో మాజీ 2022లో ఏమిచ్చారయ్యా? ఇది ప్రభుత్వ భూమిని మున్సిపల్, రెవెన్యూ, ఎంఆర్ఓ మీరు చూడండి, నేను చెప్పేది కాదు, ఇక్కడే ఉంది డాక్యుమెంట్, కోర్టుకి ఇచ్చింది, స్టాండింగ్ కౌన్సిల్ ఇచ్చింది ఇది. మరి ఆ రోజు తులసమ్మ
ఆ రోజు బెదిరించారే తులసమ్మని, ఆ రోజు తులసమ్మ వృద్ధురాలని మీకు గుర్తు రాలేదా? వాళ్ళ కుటుంబం గుర్తు రాలేదా? మరి 2022లో ఇది ప్రభుత్వ భూమిని అట్టించారు. మీ స్టాండింగ్ కౌన్సిల్ మీరు ఎంచుకున్న స్టాండింగ్ కౌన్సిలే కదా, మీరే కదా ఎమ్మెల్యే, మీరే కదా డిప్యూటీ మేయరు. పాప మేయర్ని పక్కన పెట్టేసారులే, రోడ్లు వేసిన ఆయనే, మేయర్కి సంబంధమే లే, మేయరే ఉండదు. సంతకం పెట్టేది ఆమె సంతకం పెట్టగానే ఆమెకు సంబంధం లే పాపం, ఎప్పుడు ఆమెకు సంబంధం లే. ఆడున్న కౌన్సిలర్కి కూడా సంబంధం లే పాపం. కౌన్సిలర్ పేరు గుర్తురాదు, మేయర్ పేరు గుర్తురాదు. ఇలే వేశారంట తిరుపతికి రోడ్డు, ఎవడే ఇలా. డిప్యూటీ మేయర్ వేసేస్తాడు రోడ్డా? డిప్యూటీ మేయర్ డెవలప్ చేసేస్తాడా? నాకైతే అర్థం కాల. ఏ ఊర్లో ఈ రాజ్యాంగం ఉందబ్బా? ఏం బా గంజిరెడ్డి, ఏ ఊర్లో రాజ్యాంగం ఉంది? మేయరు రోడ్డు వేస్తారు, శాంక్షన్ మేయర్ ఇస్తుంది, కౌన్సిలర్లు అడుగుతారు, మున్సిపల్ కమిషనర్ సంతకం పెడుతుంది. మరి ఎక్కడ డిప్యూటీ మేయర్కి ఏం పాత్ర ఉంది దీంట్లో? అంటే బీసీలు తొక్కేస్తారా మీరా? యాదవులను తొక్కేస్తారా మీరా? కాపులను తొక్కేస్తారా మీరా? ఏ ఈ తిరుపతిలో కాపులు, యాదవులు, కమ్మలు ఉండకూడదా? ఎస్సీలు ఉండకూడదా? బీసీలు ఉండకూడదా? మీరే ఉండాలా? మళ్ళీ ఇంకోటి బాధ, నిజమైన రెడ్లు వీళ్ళు తిరుపతిలో పుట్టింది, వీళ్ళయ్యా తిరుపతిలో పుట్టింది. వీళ్ళది ఆకుతోట వీధైనా, నిమ్మకాయల వీధైనా, ఇంకో వీధైనా మా ఊళ్ళో కూడా ఉన్నారు. మా ఊరోళ్ళు వీళ్ళు బంధువులు, చంద్రగిరి వాళ్ళు, తిరుపతి వాళ్ళు, అనుపల్లి వాళ్ళు. వీళ్ళు నిజమైన రెడ్లు. ఆ రెడ్లందరూ తెరివేనా పాపం? ఏదా నిజమైన కాంగ్రెస్ వాళ్ళందరూ ఏడ కనిపిస్తున్నారు కనపల్లా. ఇది ఆ రౌడీజము. నిజమైన రెడ్లు తెలుగుదేశంలో ఉన్నారు. ఏమైపోయినారా? ఒక్క వాళ్ళ కుటుంబం ఒకటే, వాళ్ళ కుటుంబం ఒకటే. ఏడా నేను తీవ్రవాదిని, నేను కమ్యూనిస్ట్ని, ఎవడు భయపడతాడా? ఈ బుడ్డ బెదిరింపుల కాలం పోయింది. ఊడు భయపడలే. మేము కూడా ఉన్నాం, మేము తెగించేసే ఉన్నాం. మిమ్మల్ని ఎదుర్కొని మేము అధికారంలోకి వచ్చాం. మళ్ళీ చెప్తున్నారు మేము వస్తే అంట, వచ్చేదిలే సచ్చేదిలే. అయిపోయింది మీ కథ, అయిపోయింది. తిరుపతిలో భూమన కుటుంబం రాజకీయ జీవితం సమాప్తం. ఏం పర్లేదు, రేపు నుంచి దంచండి, మాకు కూడా కావాల్సినది రోజు మాట్లాడండి. ఇంతకుముందే చెప్పారు, ఆడైనా కొలాయిలకాలు నీళ్ళు రాకపోతే జేబీ శ్రీనివాస్ వల్ల నీళ్ళు రాలేదు, రవినాయుడు వల్ల నీళ్ళు రాలేదు. ఆడెవరైనా మూడు పెళ్ళం కొట్టుకుంటే రవినాయుడు దీంట్లో ఉన్నాడు, జేబీ శ్రీనివాస్ దీంట్లో ఉన్నాడు, మహేష్ యాదవ్ ఉన్నాడు. ఒకవేళ కర్మగాలి మహేష్ యాదవ్ అన్న ఆ గుళ్ళో ఏమన్నా నీళ్ళు ఎక్కువ ఇట్టు పెట్టుకొని పైకి తాగినాడు అనుకో, నీళ్లు బాగా పైకి ఎత్తుకొని నీళ్ళు తాగిన మహేష్ యాదవ్, దీని వెనక జేబీ శ్రీనివాస్, రవినాయుడు. పురుగోలు ముళ్ళన్న కారు సరిగా దిగలేదు అనుకో, కారు దిగలేకుండా చేసిన జేబీ శ్రీనివాస్, రవినాయుడు. పెట్టండి, పెట్టండి, మాకు పబ్లిసిటీ కావాలి, రండి, ఏమి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా చేయండి. ఏం చేస్తారు మీరు? ఏం చేయగలుగుతారు మీరు? ఏం చేయగలుగుతారయ్యా మీరు? ఎంటుకలు కూడా పెక్కడు. ఎవడు పెక్తాడు? నీ ఎంటుకలు ఎవడు పెక్తాడు? మాకే పని బాట లేదా? నీ ఎంటుకలు పీకేదానికి మేము ఉండేదా? మాకు 100 పనులు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, జర్నలిస్టు స్థలాలు ఇవ్వాలి, పేదవాళ్ళకి పింఛన్ ఇవ్వాలి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడి రావాలి, శాంతి భద్రతలు కాపాలి. మాకు చాలా పనులు ఉన్నాయి. నీ ఎంటుకలు పీకే పని మాకెందుకయ్యా? పీక్కో నువ్వే, నీ పక్కన ఉన్నారు కదా ఎవరో వాళ్ళతో పెట్టుకొని పీక్కో, మాకేం పని? వ్యాపారాలు పెట్టారు. కొండ మీద ఎవరు వ్యాపారం చేస్తాం? మేము చేస్తున్నామా? కొండ మీద ఎవరయ్యా వ్యాపారాలు చేస్తూ ఉండేది? మీరు చేస్తాను, మేము చేస్తున్నామా? ఈ రోజుకి ఏ వైసీపీ కార్యకర్తనైనా మేము అడుగుతున్నాం సూటిగా, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, నిజమైన వైసీపీ కార్యకర్తలు, నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి, నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమానులకి మేము అడుగుతున్నాం, నేను సీరియస్గా అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరన్నా పల్లెత్తి మాట అన్నారా ఈ తిరుపతిలో? మీ ఆస్తుల జోలికి వచ్చామా? మీ భూముల జోలికి వచ్చామా? సెంటు భూమి జోలికి వచ్చామా? మేము ప్రమాణం చేస్తున్నాం. ఇప్పటికీ మీ వ్యాపారాలు అట్టే ఉన్నాయి. ఇదే మీ యువ నాయకుడు అని చెప్పుకుంటున్నారు. ఆ లీలామాల్ ఏది ఏం సర్కిల్లో కాదు, ఆడ ఏదో ఉంది, మున్సిపల్ ల్యాండ్ తీసుకొని కట్టారు హోటల్, అక్కడ కపిల్ తీర్థం దగ్గర. మీ వాడే కదా. మేమేమన్నా ఇబ్బంది పెట్టామా?
ఏదన్నా ప్రాసెస్ ప్రకారం జరిగితే జరుగుతాయి కానీ చట్టం తన పని దాన్ని చేసుకుని మేము ఎవరి జోలికి వచ్చాం? మీ యొక్క రామారావు ఎన్ని ఉన్నాయి? మేమేమన్నా వచ్చామా? ఈరోజు మీ చేతిలోని హాస్టల్ ఛానళ్ళు ఉన్నాయి. మా అధికారులు కూడా మీకే పని చేస్తున్నారు. మేమే ఆడుస్తున్నాం, ఇంకా మేమే ఇబ్బంది పడుతున్నాం. టీటీడీలో నువ్వే చెప్తావు 2000 మంది నా ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఒకరినైనా బీకేమా? నిజంగా కక్ష సాధింపు అయితే ఇన్ని మాట్లాడుతున్నావు. అసలు వీళ్ళని తిరుపతిలో ఇబ్బంది పెడేస్తున్నావంట. నిజంగా ఇబ్బంది పెడితే ఈయన ఎవరండి? గంజాయి రెడ్డి, చిన్నారెడ్డి. పక్కన ఎవరుండేది? మాజీ చైర్మన్. ఈ పక్కన ఉండేవాళ్ళు. తిరుపతి గంగమ్మ గుడి జాతరలో ముఖ్యమైన రోజులో మీరు విఐపి లాగా వచ్చి అక్కడే ప్రసాదాన్ని తట్టని అమ్మవారికి ఇచ్చారు. మేము రాజకీయం చేసామా? మేమేమన్నా మిమ్మల్ని ఆపామా? మీరు ఇదే మా ఆర్సీ మునికృష్ణ గారిని ఆ రోజు కౌన్సిలర్ కార్పొరేటర్ కూడా అన్నాడు, క్యూ లైన్లో నుంచి వెనక్కి పంపించలేదు. మీరు అక్కడ రచ్చవలేదు, వెనక్కి తోయలేదు. చిత్తశుద్ధి అదయ్యా. నిజాయితీగా పనిచేస్తుంటే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు? మిమ్మల్ని ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాం? గుళ్ళోకి మీ తండ్రి గారు వచ్చారు, నువ్వు వచ్చావు, బ్రహ్మాండంగా దర్శనం చేసి పంపించారు. మీ వాళ్ళు ఇచ్చేసుకున్నారు. ఆశీర్వచనాలు, తట్లు, గిట్లు అన్నీ మీరే ఇచ్చేసినారు. మాతో పనే లేకుండా మీరే చేసేసుకున్నారు. అయినా మేమేమన్నా అన్నామా? గతంలో మేము ఊరన్న దర్శనానికన్నా వచ్చామా? ఈ రోజుకి రానిచ్చారు. అసలు ఒకవేళ మేము సరే మాకేమి లేవు, మమ్మల్ని రానిరు, మీరు కక్ష సాధింపు చేస్తారు. కౌన్సిలర్ కదా, కార్పొరేటర్ పోయినా కూడా ఆయన వెనక్కి పంపించారే. పాపం నోరు కూడా తెలదు ఆయన కూడా వెనక్కి దోసేసినారే. ఏం చేయాలి పాపం? ఏడ్చుకుంటా బయట వచ్చా. మాజీ చైర్మన్ కూడా మళ్ళా ఆ కరుణాకర్ రెడ్డి గారు ఏం ఆడుస్తున్నావు అంటే ఉండోలా ఆయన బాధపడ్డా. పాపం ఏం చేసుకుంటాడు? కానీ నువ్వేమయ్యా ఎంత బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నావు. ఏడయ్యా కక్ష సాధింపు? తిరుపతిలో ఏడయ్యా మేం కక్ష సాధింపా? మొన్న దర్శనానికి వెళ్ళావు. నేను ఆడవాళ్ళ జోలికి పిల్లల జోలికి వెళ్ళే సంస్కృతి మాకు లేదు. ఆ మహాతల్లి కరుణాకర్ రెడ్డి గారి సతీమణి ఇద్దరు కలిసి దర్శనం విఐపి లాగా దర్శనం చేసి పంపించారు కొండ మీద. మిమ్మల్ని ఎవరన్నా వితౌట్ వెయిటింగ్ తనే వెళ్ళావే? మేమేమన్నా ఆపామా? మా లోకేష్ గారిని 2 గంటల 12 నిమిషాల 2 సెకండ్లు పాదయాత్రలో ప్రారంభోత్సవానికి దర్శనం చేసుకుని పోవాలంటే 2 గంటల 12 నిమిషాల 2 సెకండ్లు కూర్చోబెట్టారే. అదే ఆ కక్ష సాధింపు. బ్రహ్మాండంగా మీరు దర్శనం చేసుకుంటున్నారే. ఈరోజు మీ 2000 ఎంప్లాయీస్ని మేము పట్టించుకోవడం లేదే. ఇంకా మీ వాళ్ళే ఉన్నారే. నేను రిక్వెస్ట్ చేస్తున్నా వైసీపీ నిజమైన కార్యకర్తలకి, బోమన కుటుంబ బాధితులకి, వైసీపీలో రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని నమ్ముకున్న నిజమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేను రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి. కుటుంబ చర్యల నుంచి బయట రండి. ఇదేమో రాజ్యాధికారం కాదు, నియంత్రణ పాలన కాదు. ఇది మీకు మేము ఇబ్బంది పెట్టేవాడిని మా పార్టీలో ఉంచని. కక్ష సాధింపులు లేవు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మేము అభినయ్ రెడ్డి గారిని కూడా మేము ఎప్పుడు ఏమనలేదే, కరుణాకర్ రెడ్డి గారిని కూడా మేము ఎప్పుడు ఏమనలేదే. వాళ్ళే రంకిలేస్తున్నారు మా మీదకి. పాపం ప్రతిపక్షంలో ఉన్న ఎట్టైనా వచ్చేయాలి. ఎట్ట రారయ్యా మీరు? ఏమి రంకిలేసినా రారు. రోజు టీటీడీ మీద, బీఆర్ నాయుడు గారి మీద ఏమి నాకు అర్థం కాల. బీఆర్ నాయుడు గారి మీద అంత కోపం, ఏమి అంత కోపం? మహా టీవీ మీద, ఏబిఎన్ మీద, ఈటీవీ మీద, అన్ని ఛానళ్ళ మీద ఎగిరెగిరి పడుతున్నారు. ఏమి బీఆర్ నాయుడు గారు నీకేం చేశాడయ్యా? నాకు అర్థం కాలేదు. బ్రహ్మాండంగా దర్శనాల గురించి రోజు మాట్లాడుతున్నారు. ఇది 1 నెల దర్శనాలు ఇవి, 1 నెల దర్శనాలు ఇవి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, చైర్మన్గా ఉన్నప్పుడు కాదు ఇవి. చైర్మన్గా ఉన్నప్పుడు కాదు ఇవి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చారంటే 1 నెలవి 9వ నెల 21వ సంవత్సరం, 2020-21వ సంవత్సరం 9వ నెల ఎంత ఆయనకి? బీకేఆర్ ఎమ్మెల్యే 6281, 6281. 1 నెల దర్శనాలు ఇది, 1 నెల దర్శనాలు ఇది.
ఆయన పాపం బిఆర్ నాయుడు గారు పాపం పెద్ద ఆయన సంవత్సరం అంతా కలిపితే కూడా ఇచ్చిండ్రు ఆయన ఈడు సంవత్సరం అంతా కలిపితే కూడా ఈడు ఆయనకు 100 మించి ఆయనే తీసుకోవడం లేదనుకోండి, అది వేరే విషయం. ఎంత దారుణంగా ఉండి ఈరోజు దర్శనాల గురించి రోజు దర్శనాలు ఏమి మీకు అంత కోపం తిరుపతి ప్రజల మీద, టీటీడీ మీద? ఎందుకు పవిత్రతను దెబ్బతీస్తారు? రోజున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. సార్ ఏంటి సార్ ఇది, మరి మేము కూడా గట్టిగా మాట్లాడాలి కదా అంటే, అయ్యా వాళ్ళకి బుద్ధి ఉండకపోవచ్చు, దేవుడు పవిత్రతను మనం కాపాడాలి, పద్ధతి ఉంటుంది. దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరు పుట్టగతులు ఉండవు. వాళ్ళు గొప్ప చేశారని మనం కాదు, మనం సరిదిద్దాం మన పని. అది రోజు దేవుణ్ణి రోడ్డు మీద తీసుకొని వచ్చే పని కాదు మంది. దేవుడు పవిత్రంగా ఆయన కైంకర్యాల విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ, పద్ధతుల విషయంలో కానీ మీరు మీ పని చేయండి అని చెప్పి అంత స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చెప్తూ నేను ఒకటి చెప్తాను, మీరు ఏమి చేసినా ఏం పట్టినా ఎవరు భయపడేవాళ్ళు లేరు. మీ ఎంటుకలు పీకే పని మాకేం అవసరం లేదు. మమ్మల్ని కానీ రౌడీలు అని పిలిస్తే పర్లేదు, రోజు పిలవండి. మీ దుర్మార్గాలకి మేము రౌడీలుగానే ఉంటాం. దాంతోపాటు మీ యొక్క గతంలో చేసిన అక్రమాలు, అవినీతి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. తొందరలోనే ఒక గంజాయి సప్లై చేస్తున్న ఒక కీలక వ్యక్తి, ఆయన ప్రధాన అనుచరుడు, ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి. తొందరలోనే బ్రేకింగ్ పడుతుంది. హోటల్స్ కబ్జాస్, ల్యాండ్ సెటిల్మెంట్స్ ప్రతిదీ రికార్డ్ అయింది. టైం ప్రకారం చేయింది. మాకు ఇంకా 3 ఏళ్ళు ఉంది, బ్రహ్మాండంగా ఉంది. మళ్ళీ ఇంకో 15 వర్షం కంటిన్యూగా ఉంటాం అనుకోని అది వేరే విషయం. ఈ 3 ఏళ్ళలో ఫేజ్ జరగాల్సింది జరుగుతుంది. ఎవరిని తప్పు చేసిన వాళ్ళు ఎవరిని ఊరుకోము. అట్ ఏ టైం తిరుపతి ప్రజలకి మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక అప్పీల్ చేస్తున్నాం. తిరుపతి ప్రజలకి మేమెప్పుడు తప్పు చేయం. మా పద్ధతి అది కాదు, మా పార్టీ విధానం కాదు. చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ఒక సెంటు జోలికి పోలా. ఇప్పుడు లోకేష్ గారు ఇక్కడ జేబీ శ్రీనివాస్ గారైనా, రవినాయుడు అయినా, ఇంకోరైనా మేము పేదవారికి అండగా నిలబడతామే తప్ప మా పేరు మీద కానీ సెంటు కానీ కబ్జా అని ఉంటే ఆడే గొంతు కోసుకొని వస్తాం. తిరుపతి ప్రజలకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, చిల్లర రాజకీయాలు చేస్తున్నారు, అప్రమత్తంగా ఉండండి. తిరుపతిని అల్లర్లు చేయాలని కుట్ర పంతున్నారు. తిరుపతి పవిత్రతను దెబ్బతీయాలనుకుంటున్నారు. అప్రమత్తంగా ఉండండి. అభివృద్ధి జరుగుతోంది. అప్రమత్తంగా లేకపోతే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందన్నట్టు వాళ్ళే నరికేసి గొడ్డల్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి సాక్షులు అంత పేపర్లో రాసేసిట్టు జేబీ శ్రీనివాస్ గారికి రేపు వాళ్ళు కొట్టుకుంటే జేబీ శ్రీనివాస్ అన్న చేతిలో కత్తి, నా చేతిలో గొడ్డలు పెడతారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దొంగలు 100 మాట్లాడతారు, మీరు పట్టించుకోవాల్సిన పనిలా, మీరు చూడాల్సిన పనిలా అయిపోయింది. మీడియా మిత్రులకి చివరి అప్పీల్ ఏంటంటే, ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు, మిమ్మల్ని అందరినీ సమానంగా చూస్తుంది కూటమి ప్రభుత్వం. ఉండన్నా అయ్యేం ఉండమ్మా, ఇంకా మాట్లాడాలి, లీడర్లు ఉన్నాం కదా.